వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హిందువులను విభజించి పాలించడం, హిందువులలో కులచిచ్చు పెట్టడం రాజకీయ నాయకులకే కాదు, ఈ మధ్యకాలంలో అబ్దుల్లాలకు కూడా అలవాటుగా పరిపాటిగా మారిపోయిందేమో అనిపిస్తోంది. చదువుకునే విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క ప్రతిభను బట్టి గుర్తింపు ఉండాలే కానీ కులాన్ని బట్టి కాదు. ఆ కులాన్ని బట్టి వివక్షత తీసుకొచ్చే ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని అంటే, ఐఐటి మద్రాస్ విద్యార్థుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వక్రీకరిస్తూ డిఎంకే మాజీ ఎంపీ ఎంఎం అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ జాతీయ అహంకార పూరితంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ఐఐటి మద్రాస్ ఇటీవల ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ప్రకారం 2024 బ్యాచ్ నుంచి బీటెక్ విద్యార్థులు కావాలనుకుంటే 3 సంవత్సరాల తర్వాత తగిన క్రెడిట్స్ సాధించి బీఎస్సీ డిగ్రీతో నిష్క్రమించవచ్చునని ప్రకటించింది. స్టార్టప్స్ లేదా ఇతర రంగాల వైపు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమని డీన్ ప్రతాప్ హరిదాస్ వివరించారు. అయితే ఈ సానుకూల నిర్ణయంపై మాజీ ఎంపీ అబ్దుల్లా విషం చిమ్మారు. తమిళంలో బ్రాహ్మణ యాసను ఉపయోగిస్తూ ఐఐటి మాది, ఈ మధ్య మీ వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువగా వచ్చేస్తున్నారు, వస్తే బీఎస్సీ డిగ్రీ తీసుకొని పారిపోండి, అలా కాకుండా బీటెక్ కావాలని ఆశపడితే ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అవుతారు, జాగ్రత్త అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఐఐటీలను ఒక వర్గానికి వ్యతిరేకంగా చిత్రీకరించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి చదువు మధ్యలో ఆపేయకుండా ఏదో ఒక డిగ్రీతో బయటకు వచ్చేలా చేసిన ఈ మార్పును అబ్దుల్లా కులకోణంలో చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబ్దుల్లా వ్యాఖ్యలు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని, విద్యా విధానంలో కుల రాజకీయాలు తీసుకురావడం తగదని విద్యావేత్తలు, నెటిజన్లు హితవు పలుకుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.